సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. ఈ మధ్య ఈవీవి గారి అల్లరబ్బాయి అల్లరి నరేష్ సినిమాలు థియేటర్లలో అల్లరి చేయడం మానేశాయి. సుడిగాడు సూపర్ సక్సెస్ తర్వాత విజయం కోసం నరేష్ చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ తడిసిపోయిన సీమ టపాకాయల మాదిరి అతని అభిమానులను నిరాశపరుచుతూ వచ్చాయి. కానీ అల్లరి నరేష్ అంటేనే అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టడం చేత కానీ మొండి ఘటం. పట్టుదలగా నిరాశలను చిటికలతో చెరిపేసి అలుపు లేకుండా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆ క్రమంలో సరికొత్త ఆశలు మోసుకుని జంపు జిలానీ సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మరి ఈ చిత్రం అల్లరి నరేష్ హిట్ కాంక్షను తీరుస్తుందో లేక ఆశ దోశ అప్పడం వడ అని జంపు జిలానీ అవుతుందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే అదో నిడదవోలు గ్రామం, పట్టణం. ఆ టౌన్ లో మంచి కమర్షియల్ ఏరియాలో ఉంటుంది సత్యనారాయణ టిఫిన్ సెంటర్. 90 సంవత్సరాల చరిత్ర ఆ హోటల్దే. మారుతున్న కాలాన్ని జనాల రుచులను పసిగట్టడంలో వెనకబడ్డ ఆ హోటల్ ను ప్రస్తుతం ఈగలు, దోమలు, బొద్దింకులు, అప్పులు, బాధలు కబ్జా చేసి కాలక్షేపం చేస్తుంటాయి. ఎట్లా అయినా సరే వాటన్నింటిని తోలేసి హోటల్ కు పూర్వ వైభవం తీసుకురావాలని నానా తంటాలు పడుతూ ఉంటాడు సత్యబాబు. అలా కష్టాల్లో ఉన్న సత్యబాబుకు హెల్ప్ చేయడానికి అప్పటి వరకు జైల్లో రెస్ట్ తీసుకున్న రాంబాబు వస్తాడు. సత్యబాబు రాంబాబుకు హలో బ్రదర్ అన్నమాట. మన సినిమా లెక్కల ప్రకారం ఒక హీరో మంచోడైతే మరొకడు దొంగ. అలానే వీళ్ళు కూడా సత్యబాబు కష్టాలకు తన దొంగ తెలివితేటలతో కొంత ఉపశమనం కలిగిస్తాడు రాంబాబు. హీరోలు కాబట్టి ఇన్ని కష్టాల మధ్య కూడా సత్యబాబు మాధవని, రాంబాబు మరదలను ప్రేమించేస్తారు. ఒకరోజు ఈ నలుగురు పిచ్చావాటి మాట్లాడుకుంటుంటే ఒక ఐడియా దొరుకుతుంది. దాంతో దెబ్బకు హోటల్ బాగుపడి డబ్బులు ఇచ్చేస్తాయి. సినిమాల్లో సాధారణంగా ఇలా జరుగుతూనే ఉంటుంది కదా, అలానే. దాంతో ఈ సినిమా అయిపోయింది అనుకోవచ్చు. కానీ కథతో ఉగ్ర నరసింహారెడ్డి, నగల వ్యాపారి, ఆయన బామ్మర్ది, నిడదవోలుకు కొత్తగా వచ్చిన ఎస్ఐకి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏమిటి, వీళ్ళందరూ కలిసి ఏ విధంగా జంపు జిలానీ అయ్యారు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది అల్లరి నరేష్ గురించి. ఎప్పట్లానే నరేష్ ఈ సినిమాలో తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. అందులోనూ మొదటిసారి డ్యూయల్ రోల్ చేశాడు. దాంతో నరేష్ యాక్టింగ్ స్కిల్స్ ఎంత షార్ప్ గా ఉంటాయో అర్థం చేసుకునే అవకాశం మరోసారి దొరికింది. సినిమా మొత్తం కూడా రెండు పాత్రల మధ్య వేరియేషన్ ని నీట్ గా హ్యాండిల్ చేశాడు. డాన్సులు చేయడంలో కూడా కొత్త ఎనర్జీ చూపించాడు. ఇక కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. నరేష్ వరకు సినిమాకు తన 100% ఇచ్చేశాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో వినోదం జంపు జిలానీ అయింది. కామెడీ ఊహించుకుని సినిమాకి వెళ్తే కామెడీ లాంటి కిచిడి ఏదో పెట్టారు. ఒక క్లైమాక్స్ మినహా సినిమాలో మొదటి నుంచి చివరి వరకు చాలా చోట్ల నవ్వొచ్చినట్టే అనిపిస్తుంది కానీ నవ్వు బయటకు రాదు. అంటే నవ్వుకుందాం అనుకునే లోపే సీన్ పూర్తి అయిపోద్ది. హరిబరిగా ఏదో కాంపిటీషన్ లో పాల్గొన్నట్టు ఈ సినిమాను రూపొందించారు. మనస్ఫూర్తిగా ఆస్వాదించే వ్యవహారం అయితే ఈ సినిమాలో కనిపించలేదు. అందుకు ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సినిమా దర్శకుడు. సత్యబాబు గారు ఇప్పటి వరకు మంచి హిట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. యావరేజ్లు, ఎబో యావరేజ్లే ఆయన కెరియర్ రికార్డు. ఇప్పుడు కూడా యావరేజ్ కంటెంట్ తో, యావరేజ్ పనితనంతో ఈ సినిమాను రూపొందించారు. ఒక రకంగా సినిమాలో చాలా అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నట్టే కనిపించదు. అందుకు నిదర్శనంగా సినిమా స్క్రీన్ ప్లేనే చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లేలో కొన్ని గమ్మత్తులున్నాయి. ఒక యాంగిల్లో ఎమోషనల్ ఫ్యామిలీ అటాచ్డ్ సెంటిమెంట్ ఉంటుంది. ఒక యాంగిల్లో ఫ్యాక్షన్ బేస్డ్ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మరో కోణంలో సరదాగా సాగే క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది. ఈ 3 అంశాలను పద్ధతిగా కలుపుతూ పక్కాగా చెప్పడం అంటే షార్ప్ కత్తి మీద సాము చేయటమే. కానీ సత్యబాబు గారు, ఆయన రచయితల టీం పద్దును లేని మొండి కత్తులను వేసుకుని స్క్రీన్ ప్లేను కైమ కొట్టేశారు. అలానే కామెడీకి టైమింగ్ ఎంత అవసరమో చెప్తూ దానిని గొప్పగా చూపించిన వ్యక్తి ఈవీవి గారు. అలాంటి ఆయన శిష్యుడు అయ్యుండి సత్యబాబు గారు ఈ సినిమాలో కామెడీ టైమింగ్ ను పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తుంది. అతి కొన్ని సన్నివేశాలు మాత్రమే టైమింగ్ కుదిరి పేలాయి. చాలా సన్నివేశాలు నిరాశపరిచాయి. రెండో విషయానికి వస్తే ఈ సినిమా కలగలుపు అనే తమిళ సినిమాకు రీమేక్. అంటే అధికారికంగా కాపీ కొట్టుకునే అవకాశం. పుస్తకం ఇచ్చి దగ్గరుండి కాపీ కొట్టించిన స్టూడెంట్ ఫెయిల్ అయితే ఏమనాలి, ఆ స్టూడెంట్ తెలివితేటల గురించి ఏమని చెప్పుకోవాలి. ఈ సినిమాని చూస్తుంటే అటువంటి ఫీలింగే కలుగుతుంది. పోతే ఈ సినిమా తమిళ మాతృక కూడా కాదు. సోల్ కిచెన్ అనే జర్మనీ సినిమా స్ఫూర్తితో దర్శకుడు సుందర్ సి కలగలుపు సినిమాని తమిళ నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్దారు. దానిని చిన్న చిన్న మార్పులతో మళ్లీ నిర్మించడంలో మనోళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తమిళ వెర్షన్ లో కథాగమనంలో కామెడీ వస్తూ సినిమా సరదాగా సాగిపోతుంది. కానీ ఇక్కడ కథను వదిలేసి కామెడీని ఏదో చించేయాలని ప్రయత్నించి అసలుకే మోసం తెచ్చుకున్నారు. కథను పట్టించుకోకపోవడం వల్ల చాలా క్యారెక్టర్లు అనవసరంగా వస్తున్నాయే అనే చిరాకు కలుగుతుంది. ఇక మూడో సంగతికి వస్తే సాంకేతికంగా ప్రధాన విభాగాల మధ్య సరైన కోఆపరేషన్ ఉన్నట్టు కనిపించలేదు. ఒక పద్ధతి లేకుండా ఎవరు పని వాళ్ళు చేసుకున్నారేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కొంత ఊరట కలిగించింది. క్లైమాక్స్ లోనే సినిమాతో మొదటిసారి కనెక్ట్ అవుతాం. అదేదో సినిమా
మొదట్లోనే కనెక్ట్ అయి ఉంటే క్లైమాక్స్ ఇంకా అదిరిపోయేది. విజయ్ అభింజర్ అందించిన పాటలు ఏమీ బాగాలేదు, బ్యాక్ స్కోర్ కూడా నాసిరకంగా ఉంది. రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ వల్ల మరే కారణం వల్ల కానీ సాంకేతికంగా సినిమాలో కొన్ని లో స్టాండర్డ్స్ కనిపించాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా మామూలు ప్రేక్షకుల సంగతి సరే, అల్లరి నరేష్ అభిమానులను కూడా మొహమాటానికే అలరిస్తుందని చెప్పొచ్చు. నటినట్ల అభినయం విషయానికి వస్తే నరేష్ బాగా చేశాడు, ఈషా చావ్లా పర్వాలేదు, బాగానే చేసింది. పోతే ఈ సినిమా వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా లేకపోయినా రెండో హీరోయిన్ గా నటించిన స్వాతి దీక్షిత్ కు ప్రయోజనం దక్కేట్టు ఉంది. ఒక నోటెడ్ హీరో పక్కన మొదటిసారి నటించే అవకాశాన్ని స్వాతి చాలా చక్కగా ఉపయోగించుకుంది. ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది. కొంచెం బోల్డ్ గా వ్యవహరిస్తున్న పద్ధతి అమ్మడికి మంచి అవకాశాలు తెచ్చిపెట్టే సూచనలను తెలియజేస్తున్నాయి. రఘుబాబు ఉన్న కామెడీ ఆర్టిస్టులు అందరిలోకి కొంచెం బాగా నవ్వించారు. పోసాని రోల్ ఈ సినిమాలో పేర్లేదు. ఎంఎస్ జయప్రకాష్, తాగుబోతు రమేష్ లను సరిగా ఉపయోగించుకోలేదు. మిగతా నటులు వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్, రఘుబాబు మనకి ప్రధాన హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చివరిగా కొత్త మెరుపు విషయానికి వస్తే హాల్లో సినిమా జరుగుతున్నప్పుడు క్లైమాక్స్ కు ముందే ప్రేక్షకుల్లో బోల్డంత మంది జంప్ జలానీలు కనిపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో జనాలకు ఎక్కే అవకాశం ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇది జంప్ జలానీ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ డే. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.